ఓం శ్రీ సాయినాథాయ నమః. అందుకే సాయి కష్టం వచ్చినప్పుడు ఊరికే కూర్చోవద్దు, భగవంతుని ప్రార్థించు, సద్గ్రంథ పారాయణము చేయి అని పలికారు. కారణము, కర్మఫలాన్ని ఎదిరించే శక్తి, నిరోధించే శక్తి ఈ సృష్టిలో ఒక్కరికే ఉంది. ఆ మహాత్ముడే సర్వసమర్థుడైన గురువు. సర్వసమర్థుడైన గురువు మాత్రమే ఒక వ్యక్తి యొక్క పాపకర్మను తొలగించి దరిద్రుడను ధనవంతుడిగా, పామరుడిని పండితునిగా, అజ్ఞానిని జ్ఞానిగా, దుఃఖవంతుడిని సుఖవంతుడిగా, శక్తిహీనుడిని శక్తివంతుడిగా మార్చగలడు. జీవితాన్నే క్షణాలలో తారుమారు చేయగలడు. గురు మహిమ, శక్తి అంతా అమోఘమైనది. కొంతమంది మహాత్ముల భక్తుల జీవితాలను పరిశీలిస్తే ఈ విషయం మీకు చక్కగా అవగతమవుతుంది. మార్కండేయుడు 16 సంవత్సరముల వయసులో మరణించాలి. ఇది విధి నిర్ణయం. కానీ శివ అనుగ్రహం వలన మార్కండేయుడు మరణించకపోగా చిరంజీవత్వమునే పొందాడు. పరీక్షిత్ మహారాజు తల్లి గర్భములోనే మరణించాలి. ఇది విధి నిర్ణయం. కానీ శ్రీకృష్ణుడు అనుగ్రహం వలన ఆ ప్రమాదం తప్పింది. అదేవిధంగా సర్వసమర్థుడైన షిరిడీ సాయిని ఆశ్రయించి సాయి అనుగ్రహముతో ఎందరో భయంకరమైన రోగాల నుండి బయటపడ్డారు. అశాంత చిత్తులు శాంతిని పొందారు. నష్టపోయిన వారు లాభాలను పొందారు. అజ్ఞానులు జ్ఞానులయ్యారు. దుఃఖముతో వచ్చిన వారు సుఖాలను పొందారు. దరిద్రులు ధనవంతులు అయ్యారు. చనిపోవలసిన వారు జీవించారు. కాబట్టి సాయి బంధువులారా, సమస్యలు ఎన్ని అయినా, కష్టాలు ఎంతటివైనా, అలజడులు ఎన్ని అయినా, ఆవేదనలు ఎంతటివైనా, ప్రాపంచిక ఆశయ సిద్ధికైనా, ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధికైనా పరిష్కారం ఒక్కటే. అది నీవు సాయి అనుగ్రహానికి పాత్రుడు కావడమే. సాయి హృదయాన్ని స్పందింపజేయడమే. సాయి మనసును ప్రేమతో కరిగించడమే. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇంకొక అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.